మీకు అవమానం చేసిన కాంగ్రెస్ పార్టీతో పార్టీ అధ్యక్షురాలుగా నువ్వు బాధ్యతలు తీసుకుంటావా? ఎవరమ్మా తప్పు? జగన్దే మీదే? పోని తీసుకునేవు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా. కాంగ్రెస్ పార్టీకి ఏమైనా నువ్వు మేలు చేస్తున్నావా? కాంగ్రెస్ పార్టీకి మేలు చేయలే, తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తున్నావు. నిజంగా మీ ఢిల్లీలో ఉండే కాంగ్రెస్ పార్టీకి కళ్ళే తెరిచి చూస్తే కదా 24 గంటలు నిన్ను పదవి నుంచి తొలగించాలా? కారణం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగాను కొనసాగినంత కాలం ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మేలు చేస్తున్నావే తప్ప నిజంగా ప్రజా సమస్యల పరిష్కారానికి నువ్వు ప్రయత్నం చేయడంలే. నీ కుటుంబ కలహాలను రాజకీయాన్ని అడ్డపెట్టుకొని ఉపయోగించుకుంటున్నావు. ప్రజా సమస్యల ప్రస్తావన లేదు. నీ కుటుంబ కలహాల ప్రస్తావనే 14 లేచినాంచి ఉంటుంది. షర్మిలమ్మ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, మనం మా ప్రొద్దుటూలు కానీ మేము కడప కానీ ఎక్కడైనా అన్ని ఊళ్ళల్లో పండుగలు పబ్బాలు వచ్చినప్పుడు, తిరునాళ్ళు వచ్చినప్పుడు, లేకుంటే ఏడైనా దేవాలయాల కాడ చిలక జోషి అని చెప్పేవాడు ఉంటాడు. చిలక జోషి అని చెప్పేవాడు. ఒక చిలక ఉంటుంది, ఒక మనిషి ఉంటాడు, ఒక చిన్న పంజరం ఉంటుంది. ఆ పంజరంలో చిలక ఉంటుంది. అక్కడ బయట ఇన్ని కార్డులు ఉంటాయి. మన టోటోలు ఎవరైనా అమాయకులు జోష్యం మీద ఆధారపడి సుత్సాములని పోతే డబ్బులు పెడితే ట్రైనింగ్ ఇచ్చినాడు కాబట్టి ఆ చిలక జోష్యం చెప్పేవాడు. ఆ చిలక బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఒక కార్డు తీస్తుంది. ఆ కార్డులో చదివి మనల్ని కాసేపు సంతృప్తిపరిచే ప్రయత్నం చిలక జోష్యం చెప్పేవాడు చెప్తాడు. మళ్ళీ తర్వాత ఆ చిలక లోపలికి పంజరం లేకపోతుంది. ఇది మనం చూస్తున్నాం చిలక జోష్యం. నాకు ఇది మతికి వస్తుంది షర్మిలమ్మను చూసినప్పుడు. చంద్రబాబు నాయుడుకు ఎప్పుడు రాజకీయంగా అవసరమో, ఎప్పుడు రాజకీయంగా ఆయన కోసం చిలక పలుకులు పలకాలనో అప్పుడు ఈ పంజరంలో చిలకని గడ్డకు తీసినట్టు షర్మిలమ్మను గడ్డకు తీస్తాడు చంద్రబాబు నాయుడు. గడ్డకొచ్చి ఆ చిలక జోష్యం చెప్పేవాడు ఏ కార్డులో ఏ మాటలు చెప్పాలనుకుంటున్నాడో అట్లా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఈ చిలక పలుకులు షర్మిలమ్మ పలుకుతుంది. ఆ పలుకులు అయిపోతానే మళ్ళీ పంజరంలోకి చిలక వీనట్టు మళ్ళా షర్మిలమ్మ మాయమైపోతుంది. ఇక్కడ చిలక జోష్యం చెప్పేవాడు చంద్రబాబు నాయుడు, చిలక పలుకులు పలికేది షర్మిలమ్మ. ఆ అమాయకులే జోష్యం చెప్పించుకొని ఒకసారి చూడి 10 రూపాయలు ఇచ్చి వాళ్ళు ప్రజలు. ఈ చిలక జోష్యమే మతికొస్తుంది షర్మిలమ్మ గారిని చూస్తే నాకు. ఎట్లాంటిదంటే అట్లా చిలక జోష్యం చెప్పేది ఉంటుంది. అట్లా ఇట్లుంటారు చిలక జోష్యం చెప్పే కార్డు ఎట్లుంటుందంటే ఉదాహరణ మీకు కనపడాలని కూడా చూపిస్తారా నేను. అది అట్లుంటుంది. ఇట్లుంటుంది చిలక జోష్యం చెప్పేది. ఇట్లా చిలక ఉంటుంది, ఈ పంజరము, ఈ కార్డులు ఇట్లుంటుందబ్బా. ఈ చిలకేమో షర్మిలమ్మ, ఆయనేమో చంద్రబాబు నాయుడు. ఆ కార్డులో ఉండే మాటలేమో చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలు ఏం చెప్పాయి. ఇదో ఇట్లా చిలక జోష్యం. పంజరంలోంచి గడ్డకు రావడం, ఒక కార్డు తీయడం, చిలక జోష్యం చెప్పడం, మళ్ళీ పంజరం లేకపోవడం. ఇది షర్మిలమ్మని చూస్తే నాకేమనిపిస్తుంది అంటే చిలక జోష్యం చెప్పాము గుర్తొస్తుంది. ఇంక వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డిని జోకర్ అంటే మేము భరించాలా, మెంటర్ను పట్టుకొని జోకర్ని అంటే భరించాలా. ఆ జోకర్ అనేది కూడా ఎవరు? చిలక జోష్యం చెప్పే ఈ చిలక లాంటి చిలక పలుకులు పలికేవాళ్ళు. ఇంకా మమ్మల్ని రాసేది ఏంది? రోత పలుకులు పలికే ఏబిఎన్ రాధాకృష్ణ. మమ్మల్ని మాట్లాడేది ఎవరు? ప్యాకేజీ పవన్ కళ్యాణ్. ఒకరి చిలక పలుకులు షర్మిలమ్మయ్యి, మరొకరు ఏమో రాధాకృష్ణ ఏమో రోత పలుకులు, ఈయన ఏమో సనాతన పవన్ కళ్యాణ్ గారు ఏమో ప్యాకేజీ పలుకులు. ఇలా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేది. నిజంగా షర్మిలమ్మ మహిళ నాయకురాలే అయితే కానీ నేను సూటిగా అడుగుతా ఉన్నా, ఏమ్మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మా కుటుంబ స్త్రీలను అందరినీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మా కుటుంబ స్త్రీలను అందరినీ వ్యభిచారులుగా ఏబిఎన్ రాధాకృష్ణ అభివర్ణిస్తూ మాట్లాడితే, రోత పలుకులు రాస్తే ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షురాలుగా, ఒక మహిళగా నువ్వు బయటకు వచ్చి ఏం మాట్లాడాలా? ఇది చాలా అన్యాయమైన మాట. నేను ఒక మహిళగా మాట్లాడుతూ ఉన్నా. మహిళలను ఉద్దేశించి వారి శీలాన్ని శంకిస్తే ఇంత అన్యాయంగా మాట్లాడతావా? జగన్ చెప్తే భర్తలు వాళ్ళ భార్యలను భార్యలు కాదు చెల్లెలుగా భావించి వారికి వేరే వారితో పెళ్లి చేసి శోభనం జరిపిస్తారా? ఇదేనా నువ్వు మాట్లాడాల్సిందే ఏబిఎన్ రాధాకృష్ణ? నీకు బుద్ధిందే అని చెప్పి ఆ మాటలను ఖండించాల్సిన బాధ్యత, ఈ రాష్ట్రంలో ఉండే మహిళల పక్షాన నిలబడాల్సిన బాధ్యత ఉండి
ఒక్క మాట నువ్వు మాట్లాడకుండా బయటకు వచ్చి మావిగన్ ప్రతిపాదన మీద జగన్ జోకర్ అని మాట్లాడతారా మీరు? 100కు 100% మీరు చంద్రబాబు నాయుడు చెప్పే చిలక పలుకులు పలికే చిలకనే తల్లి నువ్వు. 100కు 100% ఆ ఏబిఎన్ రాధాకృష్ణ 100% చెప్తానా రోత పలుకులే, పవన్ కళ్యాణ్ ప్యాకేజీ పలుకులే. ఏంది మీరు మాట్లాడుతున్న మాటలు? రోజు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడతాడు, ఏం తప్పుంది ఏబిఎన్ రాధాకృష్ణ మాట్లాడింది? నిజమేనంట. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులమందరం వెన్నెముక లేని వాళ్ళమంట, మా పిల్లలు అంతేనంట. ఆ ఏబిఎన్ రాధాకృష్ణకు మళ్ళీ ఆయన కింద వంగినోడి కింద వంగినోడు అన్నట్టు నువ్వే చంద్రబాబు నాయుడు దగ్గర వంగి ఉండవు ఏబిఎన్ రాధాకృష్ణ. మళ్ళీ నీ కింద వంగినోడు మళ్ళీ వాడు ఒక పనికిమాలినటోడు వెంకటకృష్ణ. మాది బ్రోతలిజం అంటాడా? మాది బ్రోతలిజమా? మీ కర్మగన పుచ్చితే మాత్రం మీకు చెడ్డ రోజులు ఉంటే మాత్రం 29లో మీరు అనుభవిస్తారు. నేను చెప్తాను కదా, 29లో మీరు అనుభవించి తీరుతారు. ఈ రాష్ట్రంలోని నీ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం కానీ నీ పత్రిక కానీ నడుస్తుందో నడుస్తుందో చూసుకోను. బాధ కలిగి మా కుటుంబ స్త్రీలను అన్యాయంగా మీరు మాట్లాడితే, మాకు అవమానం చేస్తే శాంతియుతంగా మేము ధర్నా చేయడానికి కార్యాలయం దగ్గర పోతే దాడి చేయడానికి వినమంటారా? మా భార్యలను అపవిత్రంగా మాట్లాడే మాటలు గుర్తుకురాని చంద్రబాబు నాయుడుకు, లోకేష్కు, పవన్ కళ్యాణ్కు, హోమ్ మినిస్టర్కు, ఈ పత్రికలకు, మిగతా వాళ్లకు మేము దాడి చేయడానికి వినామని చెప్పి మాట్లాడతారా? మొట్టమొదట మీరు మాట్లాడాల్సినది ఇది తప్పని మీరు ఖండించాలా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ ఖండించాలా, క్షమాపణ చెప్పని చెప్పాలా. ఆ తర్వాత మేము ఏదైనా తప్పు చేసింటే మాకు చెప్పాలా. పెద్ద తప్పు గాలికి వదిలేసి చిన్న సంఘటనను వెలికితీసి మాట్లాడే ప్రయత్నం చేస్తారా? మరొక్కసారి చెప్తాను, షర్మిలమ్మ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి గారి జోకర్ కాదమ్మా, మెంటర్. ఈ రాష్ట్రానికి మంచి చెప్పేవాడు. జగన్మోహన్ రెడ్డి గారు జోకర్ కాదమ్మా, ప్రొటెక్టర్. ఈ రాష్ట్రాన్ని రక్షించేవాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి తల్లి. మీరు మిమ్మల్ని సూటిగా అడుగుతూ ఉన్నాం, అమరావతి రాజధాని నిర్మాణానికి అనుకూలమా కాదా? మీకు సమాధానం చెప్పాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం, ప్రొద్దుటూరును వేదిక చేసుకొని. జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ రాజధాని ప్రతిపాదన చేసినప్పటి నుంచి ఈ రాష్ట్రంలో ప్రకంపనాలే. అటు తెలుగుదేశం పార్టీలోనూ కూటమికి సంబంధించిన